అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు 15% పెన్షన్ పెంపు దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో న్యాయ సేవలు అందించి పదవి విరమణ చేసిన వయోవృద్ధ న్యాయవాది కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. వారి దీర్ఘకాలిక విజ్ఞప్తిని మన్నించి 70 ఏళ్లు దాటిన వారికి బేసిక్ పెన్షన్‌పై 15% అదనపు పెన్షన్‌ను మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 300 మందికి పైగా విశ్రాంత న్యాయవాదులు తక్షణ ఆర్థిక లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల సారాంశం. సాధారణ పరిపాలనా శాఖ జీఏడీ తాజాగా జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారంగా 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విశ్రాంత న్యాయవాదులందరికీ వారి బేసిక్ పెన్షన్ పైన అదనంగా 15% పెన్షన్ చెల్లించాలి. ఈ నిర్ణయం ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 300 మందికి పైగా న్యాయవాదులకు తక్షణ ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ఈ అదనపు పెన్షన్ వారి వృద్ధాప్యంలో పెరుగుతున్న వైద్య మరియు జీవన వ్యయాలను ఎదుర్కోవడానికి ఒక ముఖ్యమైన ఆర్థిక భద్రతనైతే అందిస్తుంది. నిర్ణయం వెనుక ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే, గతంలో 70-75 ఏళ్ల మధ్య ఉన్న వయసున్న వారికి సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ అదనపు పెన్షన్ సౌకర్యం అనేది వర్తించేది. అయితే 2023 జూలై 24న ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో ఉత్తర్వులలో న్యాయాధికారుల ప్రస్తావనపై స్పష్టత అయితే కొరవడింది. దీంతో న్యాయ వ్యవస్థలో దశాబ్దాల పాటు సేవలు అందించినప్పటికీ ఈ ప్రయోజనం వారు ఈ ప్రయోజనానికి అనూహ్యంగా దూరమయ్యారు. ఈ అస్పష్టతను తొలగించాలని, సాధారణ ఉద్యోగులతో సమానంగా తమకు కూడా ఈ ప్రయోజనాన్ని వర్తింపచేయాలని రిటైర్డ్ న్యాయవాదుల సంఘం ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది. వారి నిరంతర వినతులను సానుకూలంగా పరిశీలించిన ప్రభుత్వం చివరకు వారికి అనుకూలంగా ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రిటైర్డ్ న్యాయాధికారుల సంఘం హర్ష వ్యక్తం చేసింది. సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇది మా దీర్ఘకాలిక పోరాటానికి లభించిన విజయం. వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా ప్రభుత్వం మా సేవలను గుర్తించింది మరియు గౌరవించింది. మా సంక్షేమం పట్ల నిబద్ధతను చూపిన గౌరవానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలని పేర్కొన్నారు. ఈ నిర్ణయం న్యాయ వ్యవస్థలో పనిచేసి రిటైర్మెంట్ పొందిన వారి పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని, వారి సంక్షేమం పట్ల ఉన్నటువంటి బాధ్యతను స్పష్టం చేస్తుందని పలువురు అభిప్రాయపడుతూ ఉన్నారు.